అందరికీ నమస్తే అండి. రథసప్తమి శుభాకాంక్షలు ముందరగా. రథసప్తమి అంటే మాఘ శుద్ధ సప్తమి, సూర్య భగవానుడు జన్మదినము. దీనిని సూర్య జయంతిగా జరుపుకుంటాము. ఈరోజు సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం నుండి ఉత్తరాయణం దిశ మార్చుకొని భూమికి వెలుగు శక్తిని అందిస్తాడని విశ్వాసం. జిల్లేడాకులు తలపై పెట్టుకుని స్నానం చేయడం, సూర్యనారాయణ మూర్తికి ఆర్యం ఇవ్వడం ఈరోజు ప్రధానమైన ఆచారం. అంతేకాదండి, చిక్కుడుకాయలతో రథం చేసి ఆ రథములో రూపాయి కాయిన్ పెట్టి స్వామివారిని ప్రతిష్ఠించి ఆరాధించడం. చక్కటి సూర్య కిరణాలు ఎక్కడైతే ప్రసరిస్తున్నాయో అక్కడ పొయ్యి పెట్టి చక్కగా అక్కడ పాలు పొంగించుకోవాలి. అలా సూర్యనారాయణ మూర్తి చూస్తూ ఎదురుగా ఆయన కిరణాలు పడిన దగ్గర పాలను పొంగించుకోవాలి. ఈరోజు ప్రత్యేకమైన విధి విధానం ఇది. అలా ఎవరింట్లో పాలు పొంగుతాయో వాళ్ళింట్లో సిరులు పండుతాయి అనేది ఒక ప్రగాఢమైన నమ్మకం. అలా పాలు పొంగించుకుని ఆ పొంగిన పాలు సూర్యభగవానుడు చూడాలి. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వామి పాలు పొంగించడం అనేది మహాప్రత్యేకమైన ఘట్టం ఈరోజు. అలా పాలు పొంగించుకున్న పాలల్లో చక్కగా కుటుంబ సభ్యులు అందరూ కలిపి కొత్తగా పండే తొలి పంట కొత్త బియ్యాన్ని అందులో వేస్తారు. చూసారండి, మా ఇంట్లో అయితే సూర్యభగవానుడి దగ్గర పాలు ఎంత బాగా పొంగినాయో చక్కగా మరొక నగ్న సత్యం అండి, అబ్బో పాలు పొంగుతున్నాయి అనకూడదు. అలా కొత్త బియ్యాన్ని చక్కగా తొలి పంటని అలా ఆ బియ్యాన్ని ఆ పాలల్లో వేయాలి. అలా బియ్యాన్ని కుటుంబ సభ్యులు అందరూ కొంచెం కొంచెంగా పాలు వేసి చక్కగా అలా దాన్ని చక్కటి చక్కెర పొంగలి తయారవుతుందని పరమాన్నం. ఆ పాలతో నీళ్ళు అయితే వాడకూడదు ఈరోజు. అలా పరమాన్నం తయారవుతున్నప్పుడు ఒక చక్కటి ప్రతిమను తీసుకుని సూర్యబింబములా ఉండాలి. సూర్యబింబములా చక్కగా ఆ ప్రతిమకి ఏదీ లేకపోతే తమలపాకులోనైనా సూర్యుడికి చక్కగా గంధం, చందనం, పసుపు, కుంకుమలతో చక్కగా అలంకరించాలి. కశ్యప మహర్షి అదితి దంపతులకు సూర్యుడు జన్మించిన రోజు అని పురాణాలు చెబుతున్నాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి తన దిశను మార్చుకొని ఉత్తరాయణంకి ప్రసాదిస్తాడని, ఇది చీకటి నుండి వెలుగులోకి ప్రయాణం అవుతుందని ప్రతీక. అంతేకాదండి, సూర్యుని ఆరాధించడం వల్ల ఆరోగ్య సమస్యలు, దరిద్రము తొలగిపోతాయి అని నమ్మకం. తెల్లవారుజామునే స్నానం చేసి 7 జిల్లేడాకులు శరీరానికి అద్దుకుని సూర్యునికి ఆదిత్య హృదయము లేదా సూర్య మంత్రాలతో పూజ చేయాలి. ఇలా సూర్యభగవాను చక్కటి చందనంతో అలంకరించి చక్కగా మధ్యలో కుంకుమ బొట్టులతో చక్కగా అలంకరించుకోవాలి. చూసారండి, సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వామి ఎంత ద్వైద్వీపమానంగా కనిపిస్తున్నారో మనకి. కశ్యపు అదితికి పుట్టిన కొడుకు సూర్యనారాయణ స్వామి. ఈయన రథానికి 7 గుర్రాలు అంటే 7 రంగులు 7 వారాలని సూచిస్తాయి. ఈ సూర్యనారాయణ స్వామి రథసారథుడు అసూనుడు అంటే అరుణుడు. త్రిమూర్తి స్వరూపుడైన ఉదయం బ్రహ్మ, మధ్యాహ్నం విష్ణు, సాయంత్రం శివుడు. ఈరోజు చేసే సూర్య నమస్కారాలు, పూజలు, దానాలు, ధర్మాలు విశేషమైన పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. అంతేకాదండి, సూర్య భగవానుడికి ఎవరు పూజించకపోయినా ప్రత్యక్షంగా కనిపించే సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు సకల జీవరాశులకు ఆయన 7 గుర్రాలు ఉన్నటువంటి రథంపై ప్రపంచాన్ని చుట్టి వస్తారు. ఇతను శక్తి మామూలుగా లేదు. మహత్తరమైన ఇతను శక్తిని సప్తమి రోజు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లిలో కొలువున్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం అత్యంత ప్రాచీనమైనది మరియు ప్రసిద్ధమైనది. ఈరోజు సూర్యకిరణాలు ఆయన పాదాలకి తగులుతాయి. గర్భగుడిలో పద్మపురాణంలో చెప్పింది. అంతేకాదండి, ఈ స్వామివారికి కుడివైపు లక్ష్మీదేవి, ఎడంవైపు ఛాయాదేవి కొలువై ఉంటారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం అంటే మాటల కాదు. ఈ ఆలయం 7వ శతాబ్దం కళింగ రాజవంశాలకి చెందిన దేవేంద్రవర్మ నిర్మించబడింది. అంతటి పురాతనమైన ఆలయం అది. రథసప్తమి నాడు ఎవరైతే స్వామివారిని పూజిస్తారో వారికి ఆయురారోగ్యములను కలిగిస్తారు. అలాగే స్వామివారికి రథాన్ని తయారు చేసి ఈ రోజుల్లో దొరికే చిక్కుడుకాయలతో చక్కగా పుల్లలతో
పుల్లలతో వెదురు పుల్లలతో చిక్కుడుగాయలతో స్వామివారికి రథం తయారు చేసి స్వామివారికి దీప ధూప పసుపు కుంక నైవేద్యాలు, అత్యంత ప్రీతికరమైనవి స్వామివారికి ఎర్రని పుష్పాలు, స్వామివారికి పూజలో సమర్పించవలసిన ఒత్తులు జిల్లేడు ఒత్తులు, తెల్ల జిల్లేడు ఒత్తులతో చిక్కుడు ఆకులలో నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ రోజునాడు సూర్య భగవానుడికి ఖచ్చితంగా జిల్లేడు ఆకులో నైవేద్యాన్ని సమర్పించి మందార పువ్వులని పెట్టి ఎర్రని అక్షింతలతో ఎర్రని పుష్పాలతో స్వామివారికి అష్టోత్తరము చదువుకుంటూ చక్కటి రాగి దీపంలో, ఎందుకంటే స్వామివారికి ఎంతో ప్రీతి అయిన రాగి వస్తువులని వాడితే స్వామివారు చాలా అంటే చాలా ఆనందభరితులవుతారు. కాబట్టి రాగి ప్రమ్మిదలో ఈ రోజనే కాదండి, మాఘమాసం ఆదివారం పూట ఎప్పుడు దీపం పెట్టినా రాగి ప్రమ్మిదలో దీపారాధన చేస్తే మహాశ్రేష్టం, ఆయనకి చాలా ప్రీతి. ఇలా ఈ విధంగా సూర్యనారాయణ స్వామికి పళ్ళు పాలు పెట్టుకుని బట్టలు కూడా సమర్పించి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వామికి చక్కగా బట్టలు కూడా సమర్పించి అన్నీ పెట్టి చక్కటి నైవేద్యంతో దీప ధూప పసుపు కుంక నైవేద్యాలు సమర్పించి స్వామివారికి మొక్కుకుంటే ఆయన మనకి మన కుటుంబానికి ఆయురారోగ్యాలను కలిగిస్తారు. సూర్యనారాయణ స్వామికి చక్కని ఎర్రని వస్త్రాలు సమర్పించి అన్నీ అయిన తర్వాత స్వామివారికి హారతి కర్పూరం ఇస్తూ శ్రీ సూర్యనారాయణ జై సూర్యనారాయణ మా సూర్యనారాయణ అంటూ మంగళహారతి పట్టి స్వామివారికి కర్పూర నీరాజనం